హాయ్ అండి అందరికీ. బెంగళూరుకి 400 కిలోమీటర్స్ దూరంలోని ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇది తన భక్తుల కోసం స్వామివారే స్వయంగా తన నివాసంలోని ప్రత్యక్షమయ్యారు. ఆ నివాసమే ఆలయంగా మారిపోయింది. ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇండియాలో. కర్ణాటకలో ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేసే ఫేమస్ టెంపుల్ ఇది. ఇవన్నీ క్యూ లైన్స్ అండి. ఇది ఇన్సైడ్ వ్యూ. మేము 200 రూపీస్ టికెట్లోనే తీసుకొని వెళ్తున్నాం. పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి, కానీ రోస్ చాలా సన్నగా ఉన్నాయి. ఒక 7-8 ఫీట్స్ హైట్లో ఉన్నాయండి. వీకెండ్స్లోని చాలా రష్ ఉంటుందంట. పర్వదినాల్లో ఇంకా చెప్పనే అవసరం లేదు, చాలా ఎక్కువ రష్ ఉంటారు. చాలా రోజ్ విత్ థర్డ్ బ్లాక్లోకి వచ్చాం. సేమ్ మన తిరుపతి దేవస్థానం లాగే అనిపించింది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగా అనిపించింది నాకు. అన్ని రోజు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాల్లో కూర్చోబెడుతున్నారు. హాల్లోని వాటర్ అవి కొనుక్కోవాలండి. టాయిలెట్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. కర్ణాటకలో మోస్ట్ విజిటెడ్ ప్లేస్లోని ఈ టెంపుల్ ఒకటి, మంజునాథ స్వామి టెంపుల్. ఆ హాల్లోంచి ఇంకా బయటకు వచ్చాము. మాకు 1 అవర్ పట్టిందండి. వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుంది. ఇంకా శివరాత్రి అలాంటి పర్వదినాల్లో అయితే ల్యాక్స్లో ఉంటారంట. అన్ని రోజు కలిపి ఇక్కడ ఈ లైన్లో ఇక్కడ కలుస్తున్నట్టున్నాయి. ఫైనల్గా లోపలికి ఎంటర్ అయ్యామండి. బ్యాక్ అంతా తిరిగి టెంపుల్ ఫ్రంట్కి నుంచే ఎంట్రన్స్ ఉంది, చెక్కతో కట్టింది. ఫైనల్గా స్వామివారి దర్శనం జరిగిందండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ టెంపుల్ తరపున బయట రూమ్స్ ఉన్నాయండి అవైలబుల్గా. ఇవి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. చాలానే రూమ్స్ ఉన్నాయి. వీకెండ్స్ అండ్ పర్వదినాల్లోని అలా కాకుండా వచ్చినప్పుడు దర్శనం బాగా జరుగుతుంది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.